అటు నుంచోండి. సామాన్య పక్కన పెట్టండి. సామాన్య పక్కన పెట్టి నేను కూడా అటు నుంచోండి. అటు ఇటు నుంచోండి. కలిసి దగ్గరికి వెళ్ళండి. ఆ సామాన్య తీసి పక్కన పెట్టండి. చేరకూడదు. అటు పెట్టిన తర్వాత కేశవ స్వహ, నారాయణ స్వహ, మాధవ స్వహ, గోవింద నమః. ఓం ఉపేంద్ర హర నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ బ్రహ్మణే నమః. అచ్యుత పట్టుకోవాలి. ఇద్దరు నాయక ఎక్కడ క్రమ ఏ పేరు అక్కడ అద్దరక్క దగ్గర జరగండి. వినాయకుడి దగ్గర వేస్తామని కొద్ది కొద్దిగా అక్షంతలు ఇవి చూడండి. ఈ మూడేళ్ళతో కొద్ది కొద్దిగా అయింది. సుమక ఆయన ఇదే చెప్పాడు చెప్పవాడు చెప్పేసుకోండి. తెచ్చిస్తూ అటు తీసురా గాలి ఇట్లా సుమ్మకాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, కరికన్నికాయ నమః. కొద్ది కొద్దిగా లప్పు ఇదిగో ఇచ్చుడు. ఏం పేరు ఎక్కడ పేరు? నీ పేరే ఊరేసుకో ఇచ్చుడు. అమ్మవారి పైన కానీ అయ్యగారి పైన అక్షంతలు వేసినప్పుడంట అక్షతలు వేసినప్పుడు దేవుడి పైన రాళ్లే పడతాయంట. అక్షతలు అనాలి. ఈ మూడేళ్ళు తెయాలి అటు వేయాలి. మొత్తం దాకా అక్షతలు వేసినప్పుడు అతను తెచ్చి తయారు కల్లా వద్దు. కొద్ది కొద్ది తగ్గించలు. సుమ్మకాయ నమః, యజ్ఞంతాయ నమః, కపిలాయ నమః, కచికన్నికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, వికరాజాయ నమః. వచ్చే ఎత్తు నుంచి వేయాల్సిన అటు నుంచి కాదు లేవండు. సర్వేశ్వరాయ నమః, సర్వకర్తాయ నమః, సర్వేశ్వర నీకు సుఖం సర్వేశ్వరాయ నమః, సర్వకర్తాయ నమః, సర్వనేత్రాయ నమః, సర్వసిద్ధిప్రదాయ నమః, పంచాస్తాయ నమః, పార్వతీనందనాయ నమః, కుమారగురువాయ నమః, మోదకప్రియాయ నమః, తితిమలాయ నమః, కామిన్యాయ నమః, కామితప్రియాయ నమః, బ్రహ్మచారిణ్యే నమః, బ్రహ్మ విద్యోగాయ నమః, విశ్వమయే నమః, విశ్వప్రియాయ నమః, జీవాత్మదారిణ్యే నమః, ఐశ్వర్యకరాయ నమః, లక్ష్మీసేవితాయ నమః, కంకసుదాయ నమః, కన్నాదాయ నమః, గంభీరదాయ నమః, అభిశ్వదాయ నమః, జ్యోతిషాయ నమః, సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక నమః, విఘ్నేశ్వర స్వామి అష్టోత్తరస్థానాలు సమర్పయామి. నానాగోత్రం సమర్పయామి. విఘ్నేశ్వర స్వామికి అక్షరం సమర్పయామి. అమ్మా అక్షరం పెట్టుకుని ప్రదర్శన కూర్చొని విచారణ 3 సార్లు అక్కడికి అక్కడ కూర్చోరు. ధ్యాన పాపాన్ని కర్మాంతకృతానికి కాంతాన్ని ప్రక్షంతం పాపహం భావసుంభవ రాజోగమంది శరణాగతవత్సరే అన్నద శరణాస్తే శరణముఖమే మహా దక్షవృక్ష మహేశ్వరి శ్రీ విఘ్నేశ్వర స్వామికి ఆత్మదృష్ట నమస్కారం సమర్పయామి. నమస్కారం అనంతరం శుద్ధాచరణ సమర్పయామి. ఎవరికి చెందిన ప్రోత్సవ సద్య ప్రత్యేక ఉపయోగ కలిగే ప్రథమాదే భర్త శ్రోతగండి మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే శ్రీ కృష్ణా గోదావరి మధ్యప్రదేశే శుభయోగే శుభ నక్షత్రే శుభకరణే. గుంటూరు జిల్లా మండలం పల్నాడు జిల్లా మండలం నర్సరావుపేట మండలంలో ఊరి పేరు పౌడిపాడు గ్రామంలో విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఎదుట గోపయ్యాదర పత్ని లక్ష్మీ తిరుపతి కళ్యాణ దేవతాభ్యో నమః. మహాలక్ష్మి మహాగౌరి శక్తి స్వరూపిణి గోపయ్యాదర పత్ని లక్ష్మీ తిరుపతి దేవతాభ్యో నమః. మునీయత్య నివాసిని లక్ష్మీ తిరుపతి దేవతాభ్యో నమః. పెరుగంచ నివాసిని లక్ష్మీ తిరుపతి దేవతాభ్యో నమః. కాదా తిరుపతి కళ్యాణ వైభోగమే శ్రీలక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ
అంతర్శక పూర్ణలే పెట్టుకునేదాకా బట్టుకుని ఇసలిచ్చి పెంచేసి శ్రీమాతాభ్యో నమః మహాలక్ష్మి మహాగౌరి శక్తి స్వరూపిణి గొప్పై యాదరపత్ని లక్ష్మీ చాంచుకులు గులాబీ ఇసండి తలపడాలి. మరి భక్తులకు మనమండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆంధ్ర తెలంగాణ ఆరాధ్య దైవం తెలుగింటి ఆడపడుచు మన లక్ష్మి తిరుపతాంబ 320 తపదేశ్వర ప్రభావాన అమ్మవారి కోలవారిట పుట్టి బుధరాజు పాపమావస బంగారు లక్ష్మి తిరుపతమ్మ అటువంటి మహాతల్లి కళ్యాణం మాఘశుద్ధ పౌర్ణమి శుక్రవారం నాడు పెళ్లించుకోవడం జరుగుతుంది. అటువంటి మహాతల్లి కళ్యాణం ఈరోజు మన పముడిపాడు గ్రామంలో విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చుట్ట మరి మహాతల్లి అమ్మవారికి జరిపిస్తున్నారు. భక్తులకి కొడుతున్న అమ్మాయిలు అమ్మవారి పెళ్లికి భోజనాలు ఉన్నాయి. కట్నాలు ఇచ్చేవాడికి భోజనం ముందు చదువుతున్నా అందరి కట్నాలతో చనిపోయి డబ్బులు ఇంటికి వెళ్తారండి. అమ్మవారి పెళ్లి కట్నాలు వస్తాయి, అందరికీ భోజనాలు ఉన్నాయి. ఓం శ్రీమాత మహాలక్ష్మి మహాగౌరి శక్తి స్వరూపిణి గొప్పత్ని లక్ష్మీ తిరుపతి నివాసిని లక్ష్మీ తిరుపతి బ్రహ్మ. అమ్మ జరగబలం 2 తోడుబాకులు పెట్టాలి రౌండ్గా చేసి. జరగబలం చూడండి, అటు ఇటు పట్టుకోండి. తోడుబాకులు చూడండి, పుష్కరం రౌండ్గా చేసి పసుపు వేసి పట్టుకోండి. అటు ఇటు చూపించిన అందరూ కూడా కలకత్తుకుంటారు. తర్వాత మంగళస్థానాలు జరగబలం ఏది నూరేరుగా దాంట్లో పెట్టుకుని చూసుకోండి. తీసి 2 తోడుపాకులు పెట్టండి. లోపల సంఖ్య జరుగుతుంది, ఇద్దరికి తలపైన పెట్టాలి. పట్టుకోండి, కొద్దిగా పసుపు వేస్తే రౌండ్గా చేయండి. తోడుపాకులు చూడండి. అయితే మామిడాకు తీసుకోండి, ఇయ్యోటి లేకపోతే మామిడి మండ చూడండి. మామిడి మండ ఎదురు పెట్టండి. లక్ష్మీ మహాగౌరి సిద్ధి స్వరూపిణి గొప్పత్ని లక్ష్మీ తిరుపతాభ్యో నమః శ్రీమాతాభ్యో నమః మహాలక్ష్మి రోజుగా పిలిపండి. ఆకాశం దిగి వచ్చి వెళ్ళాలి, పిలిపాట ఆకాశం దిగి వచ్చి అందరు కూడా జరగబల పై చూపించండి. ఇటు పట్టుకోండి, అటు ఇటు పట్టుకోండి. చూడండి అమ్మవారు జరగబల కలగెత్తుకోండి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. చేత్తో పట్టుకోండి, ఇటు పట్టుకోండి, చేత్తో పట్టుకోండి. తీసి ఎవరికి చేయండి. మీరు చేయాల్సిన అటువంటి చేయాల్సిన ఒక చేపట్టుకోండి. అట్ట చూపించండి. ఏడుకొండవాడ పటం పైన పెట్టిన అదే గోపి సంగీతం పైన పటం పైన ముదిగాలి పైన పెట్టి మేడం. అమ్మవారి మంగళసూత్రాలు పైకి మంగళసూత్రాలు తిన్నాము చేతి ఏ పాకండి. అమ్మవారి కళ్యాణం జరిగిన తర్వాత మాంగళ్య జరిగిన తర్వాత అందరూ పైకి లేదండి. మంగళసూత్రం
దీమని చూస్తారా దగ్గర అందరూ పుట్టింటి వారితోటి అత్తింటి వారితోటి కూర్చొని ఎవరేయద్దు చెప్పులతో ఎవరు రావద్దమ్మా అమ్మవారి మాంగళ్య కలసాన్ని కట్టిన తర్వాత అందరూ అక్షంతరేయండి మహాతల్లి మీ కోరికలు ఏమైనా కోరుకుంటే బంగారు తల్లి తీర్చుకుని బంగారు తల్లి అందరి దగ్గరికి వచ్చి అమ్మవారి కళ్యాణం జరిగిన అక్షంతరేయండి వా మహాలక్ష్మి మహాగౌరి శక్తీశ్వరి చూడండి మరి మన పౌడిపాడు గ్రామంలో లక్ష్మీ తిరుపతమ్మ గోపేశ్వర కళ్యాణం జరుగుతుందని చెప్పి ముక్కోడి ఇలాంటి దేవతలు కూడా పుష్పాలు పట్టుకొని చూస్తారు తిరుపతమ్మ కళ్యాణం కోసం అందరూ కూడా మరి నమస్కారం చేసుకొని అమ్మవారిని మరి ముక్కోడి దేవత కూడా మన గ్రామాన్ని ఆహ్వానిద్దాం ఓ అందరూ నమస్కారం చేసుకోండి వా శ్రీమాత మహాలక్ష్మి మహాగౌరి సిద్ధేశ్వరి శ్రీమాత ఓ ముక్కోడి దేవతలు చుట్టూ మరి ముక్కోడి దేవతలు కూడా అమ్మవారి కళ్యాణం కోసం వచ్చిన్నారు మరి ఇక్కడికి వచ్చిన భక్తుల్ని ఆడపడుచుల్ని ముక్కోడి దేవతలు కూడా దీవించాలి ఈ గ్రామం అంతా కూడా పాడి పంటలతో ధనధాన్యాలతో వర్ధిల్లాలి ఆడపడుచులు నిండు నూరేళ్ళు కూడా దీనికి సమంగా ఉండాలి లక్ష్మి తిరుపతమ్మ గోపాలస్వామి పొలేరమ్మ తల్లి విఘ్నేశ్వర స్వామి ముక్కోడి దేవతలు కూడా ఈ గ్రామాన్ని కాశీగా పని చెప్పి పైకి చూపిస్తాము అమ్మవారి దీవమైన సూత్రాలు పుట్టిన వారితో కలగతున్నారు కూడా ఏడు కళ్ళవాడ మహాలక్ష్మి మహాగౌరి లక్ష్మీ అందరూ పట్టుకొని కలిసానికి నమస్తే అమ్మవారి ముచ్చల కర్మలు భక్తురారా గోపయ్య దోసి అందరూ అమ్మవారి పెట్టి కట్టాలి ఇంకో డబ్బులు లేకపోతే ఫోన్ పే ఉంది పైదే ఫోన్ నెంబర్ ఖచ్చితంగా అందరూ ఫోన్ పే కొట్టండి ఇబ్బంది ఏం బాధ లేదు మీ ఇష్టం వచ్చిన డబ్బులు మరి అమ్మవారి కళ్యాణం ఉత్సవం జరిగింది కాబట్టి భక్తులు స్నేహితులు బంధువులు కాళ్ళు లోను కోరు అనుకున్న కూడా ఎవరికి దోషి శక్తి కూడా వారు
సిద్ధింపులు ఇస్తారని కోరుకుంటున్నామమ్మా. ఎందుకంటే మన గ్రామంలో మన పగిడిపాడు గ్రామంలో